పాట అయిపోయిందండి, మరి నిద్రపోతుంటే కొంచెం లెగిస్తారా? కొంచెం అలర్ట్గా ఉంటే సాంగ్ అయిపోయింది. ప్లీజ్ కొంచెం గట్టిగా చెప్పట్లని అర్థం అండి దానికి. ఇలా కూడా అడుక్కుంటారు, మీకు తెలుసా? దయచేసి ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా కూర్చోవాలండి ప్లీజ్. అక్కడ కూర్చున్న పర్లేదు, ఇటు వచ్చేసి కూర్చున్న పర్లేదు ప్లీజ్. ప్రతి ఒక్కరు ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఎవరికైనా వినబడకపోతే మరి మా యాంకర్ గారిని ఇచ్చి కుంకుమపరి నుంచి పంపిస్తాను బొట్టు పెట్టి చెప్పడానికి. దానికి కూడా మీరు అలాంటిగా ఉంటే రెడీ ప్లీజ్. ప్రతి ఒక్కరు కూర్చోవాలి. చాలా చాలా ఇక్కడ ప్లేస్ చాలా ఉంది కాబట్టి చక్కగా కమిటీ వారు పట్టణాలు ఏర్పాటు చేశారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూర్చోవాలి. ఎందుకంటే వెనక నుంచి చాలా మంది లేడీస్ చూస్తున్నారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూర్చొని సహకరించాలి. కమిటీ వారి నుంచి మరీ రిక్వెస్ట్ చేస్తూ, ఆ డాక్టర్స్ ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఈ డాక్టర్స్ తీయాలి ప్లీజ్. కమిటీ వారు మరీ విజ్ఞప్తి చేస్తున్నారు, డాక్టర్స్ తీయాలి. అక్కడ డాక్టర్స్ తీస్తేనే వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. మొత్తం ఇటు సైడ్ చాలా ప్లేస్ ఉంది, సైడ్ పార్క్ చేసుకోవాలి. మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఓకే, మరి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఇక నేను సెలవు తీసుకుంటే చాలు. మీ అందరి అభిమానం మేరకు యాంకర్ గారు చేశారు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటారనమాట. ఓకే ఓకే చాలండి. ఇప్పుడు మా మేడం గారు అక్కడ ఫ్రెష్కి యాంకరింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి కొంచెం కిందకి దిగి వస్తారని కోరుకుంటూ. ఓకే కమన్ క్యారియర్. ఎవరైనా ఉన్నారు పైన అక్కడ? ఎవరిని పిలుస్తున్నారు మీరు అక్కడ? అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ నుంచి యాంకరింగ్ చేస్తారు కదా, నా సంగతి చెప్తున్నారా? మీకు అసలు మీరు వాయించే వాయింపుడికి నేను అక్కడ కాదు కదా, ఇక్కడ కూడా బాను, ఇబ్బంది ఏమి లేదు. ఓకే ఏంటి మరి యూత్ ఎక్కడ? ఏంట్రా బాబా ఈ అమ్మాయి రావడంతో యూత్ ఎక్కడా అంటుంది. కళ్ళు ఏమైనా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొచ్చింది అనుకుంటున్నారా? అనుకున్నారని అనుకోవాలనే కదా నేను అనేది. బాగుంది, అందరు చక్కగా నేరాల గోరాలు చూస్తున్నట్టుగా కొంచెం కొంచెం హాట్ గా బాగా చక్కగా చూస్తున్నారు. కానీ అలాగే మనం చక్కగా శివరాత్రి జాగారం జరుపుకోవడానికి అలాగే ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. అలాగే చిన్న చిన్న కండిషన్స్ కూడా ఉంటాయని మీకు బాగా తెలుసు. ఎందుకంటే మా యూత్ అనే వాళ్ళందరికీ చక్కగా ముందది అర్థమవుతుందని అనుకుంటూ, ఏమయ్యా బాలరాజు నీ వల్ల లోకానికి ప్రయోజనం ఏమి లేదయ్యా, కష్టం నన్ను మాట్లాడండి. చక్కగా విచ్చేసి మీ అందరూ కూడా ప్రతి ఒక్క సాంగ్ కి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకి ఎప్పటికైనా అవకాశం వస్తే ఇది అన్నట్లుగా ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అన్నట్టుగా మనకు ఒక రోజు వచ్చింది కాబట్టి లాస్ట్ లో చక్కగా మనందరం ఎంజాయ్ చేద్దాం ఒకసారి.